అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం వరి పైరులో పాటించాల్సిన నీటి యాజమాన్యం, పంట దిగుబడిని పెంచే పొటాష్ పోషకం, రాళ్లను ఏరివేసి పొలాలను సాగుయోగ్యంగా మారుస్తున్న యంత్ర పరికరం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వరి పంట ప్రస్తుతం నాటి నుంచి దుబ్బు దశ వరకు ఉంది. అధిక నీటి అవసరం కలిగిన వరి పంటలో పంట చివరి వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే నీటి అవసరాన్ని బట్టి తడులను అందిస్తూ ఉండాలి. నీరు ఉంది కదా అని అవసరానికి మించి పెడితే చీడపీడలు చెండకు తింటాయి. అతి విలువైన వనరుగా గుర్తించి నీటిని అత్యంత సమర్థవంతంగా వాడుకున్నప్పుడే మంచి ఫలితాలు ఆశించగలం. వరిలో ముఖ్యంగా నారు దశ, చిరుపొట్ట దశ, ఈనిగ దశలు, సున్నిత దశలు. ఈ దశల్లో సరిపడ నీటిని అవసరం మేరకు అందిస్తే పంట ఏపుగా పెరిగి మంచి గింజ నాణ్యత కలిగి అధిక దిగుబడినిస్తుంది. ఇటీవలి కాలంలో వరిలో తడిపొడి విధానం బహుళ ఆదరణ పొందుతోంది. పొలంలో ఎంత మేరకు నీరు ఉందో గుర్తించి తడులను అందించినప్పుడు చీడపీడలు తగ్గడంతో పాటు నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా చూసినట్లయితే వరి నాటు పెట్టేటప్పుడు మనకి మొదటి 2 రోజుల్లో మనకి నీరు అనేది కంప్లీట్గా తీసేసి బురద పదంలో ఉంచుకొని మనం వరి నాటును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాటును పెట్టిన తర్వాత మనకి నారు ఎన్నుకొని మొదటి 10 రోజుల దశలో మనకి 2 సెంటీమీటర్ల మందం వరి పొలంలో నీటిని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిలక దశకు వచ్చేటప్పటికి మన యొక్క నీటి యొక్క యాజమాన్యం అనేది, నీటి యొక్క పొర అనేది మనకు 2 నుంచి 3 సెంటీమీటర్ల మందం వరకు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్సిమం పిలక దశలో ఉన్నప్పుడు మనం 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క అంకురం దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు మన యొక్క నీటి మోతాదు అనేది 5 సెంటీమీటర్ల మందం వరకు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పూత దశలో మరియు పిలక దశలో ఈ 2 దశల్లో కూడా నీటిని ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతా దశల్లో అవసరాన్ని బట్టి ఆరుతడి పద్ధతిలో తడిపొడి విధానం ద్వారా నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే వరి పంట ఈ కోత దశకు వచ్చి గింజ గట్టిపడిన తర్వాత మనము ఈ యొక్క నీటి మోతాదును తగ్గించుకొని మనము నీటిని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తడిపొడి విధానం అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ విధానంలో కనుక చూసినట్లయితే మనము నీటిని ఆరుతడిగా తడి ఇచ్చి పంటను ఆరబెట్టడం వల్ల మనకి ఈ యొక్క వరి పొలంలో ఈ వేర్లకు సరైన ఆక్సిజన్ అందడం వల్ల ఈ పెరుగుదల అధికంగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో కనుక మనం చూసినట్లయితే మనం 40 సెంటీమీటర్ల పొడవు గల ప్లాస్టిక్ పైపు తీసుకొని అది ఒక 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ పైపు మొదటి 20 సెంటీమీటర్లు రంధ్రాలు కలిగి 5 సెంటీమీటర్ల దూరంలో రంధ్రాలు కలిగి ఉంటుంది. మిగతా 20 సెంటీమీటర్లు ప్లెయిన్గా ఉంటుంది. అయితే ఏదైతే ఈ 20 సెంటీమీటర్ల మందం రంధ్రాలు కలిగిన ఈ యొక్క పైపుని మనము వరి పొలంలో పెట్టుకొని దాంట్లో ఉండే నీటి మోతాదు ఆధారంగా మనము ఈ తడిపొడి పద్ధతిలో నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ పైపులో ఉండే నీటి మట్టం అనేది తగ్గుతూ ఉంటుందో, సో ఆ తగ్గిన ఆధారాన్ని బట్టి అంటే 3 సెంటీమీటర్ల మందం తగ్గినప్పుడు మనం నీటిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఎప్పుడైతే పిలక దశలో మరియు గింజ గట్టిపడే దశలో ఈ పైపుల యొక్క నీటి మట్టం అనేది తగ్గినప్పుడు మనం దాని ఆధారంగా ఒక 3 సెంటీమీటర్ల మందం వరకు కూడా ఈ నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధానం వల్ల మనం ఏంటంటే ఈ పొలం మొత్తాన్ని కూడా మనం తిరగాల్సిన అవసరం లేకుండా ఈ పైపులో ఉండే నీటిని ఆధారంగా తడి పొడి పద్ధతిలో నీటిని ఇస్తూ తీసివేస్తూ ఉండడం వల్ల మనం ఇంతకుముందు అనుకున్న విధంగా ఈ సుడిదోమను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కాండం కుళ్ళు లాంటి ఈ తెగుళ్లను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వేర్లకు సరైన ఆక్సిజన్ అందడం వల్ల మనకి వేరు యొక్క పెరుగుదల అధికంగా ఉంటుంది, దాంతోపాటు దిగుబడి అధికంగా ఉంటుంది. సో ఈ విధానం వల్ల మనము 30 నుంచి 40% వరకు కూడా ఈ యొక్క నీటి యొక్క పొదుపుని మనం పాటించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం చాలామంది రైతులు ఈ డ్రమ్ సీడర్ విధానంలో కూడా ఈ వరి పంట నాటుతున్నారు. మనం ముఖ్యంగా ఎప్పుడైతే డ్రమ్ సీడర్ విధానంలో లాగుతామో ఆ సమయంలో పొలం అంతా కూడా సమంగా ఉండి ఎక్కడా కూడా నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో అక్కడ మొలక అనేది చనిపోవడం జరుగుతుంది. సో అందువల్ల డ్రమ్ సీడర్ విధానంలో ఎప్పుడైనా మొదటి వారం రోజులు ఎలాంటి నీరు అనేది పెట్టకుండా బురద పదంలో మాత్రమే ఈ గింజలను గుంజుకొని తర్వాత మనకు నీరు అందుబాటులోకి వచ్చినప్పుడు సాధారణ నాటు వేసిన విధానంలో ఎలా అయితే నీటిని యాజమాన్య పద్ధతులు చేపడతామో అలానే చేపట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మనం ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు పొడి దిక్కులో పొడి విత్తనం వేసే విధానం అంటే నేరుగా విత్తే విధానం కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఈ పద్ధతుల్లో ఇంకా మనకు చాలా వరకు కూడా నీటిని పొదుపు చేసుకునే అవకాశం ఉంది. ఆరుతడి పంటలు మెట్ట పంటలకు ఎలా అయితే నీటి యాజమాన్యం అందిస్తామో వారం రోజులకు ఒక తడి అలానే నీటి అందిస్తూ తర్వాత మన అవసరాన్ని బట్టి మనకు ఉండే నీటిని అందుబాటులో ఉండేదాన్ని బట్టి మనము అధికంగా నీటిని పెట్టుకొని మనం కలుపును తగ్గించుకునే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పుకున్న విధానంగా మనకు పంట యొక్క దశను బట్టి పంటలో మనకు ఉండే నీటి యొక్క మోతాదును బట్టి పరిస్థితుల ఆధారంగా విత్తుకునే విధానాన్ని బట్టి మనము నీటిని పెట్టుకున్నట్లయితే మనం యొక్క నీటిని ఆదా చేసుకొని దాని ఆధారంగా దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుంది. సాగు రంగంలో నానాటికి యాంత్రీకరణ పెరుగుతోంది. కూలీల కొరతను అధిగమించి సకాలంలో పనులు పూర్తవుతుండటంతో యంత్రాలు రైతు నేస్తాలుగా మారుతున్నాయి. ఇప్పటి వరకు విత్తు నుంచి కోత వరకు పలు రకాల చిన్న పెద్ద యంత్రాలను రైతులు ఉపయోగిస్తున్నారు. అదే రాళ్ళు రప్పలతో నిండిన భూమిని మీరైతే ఏం చేస్తారు? మహా అయితే కూలీలతో ఏరిస్తారు లేదా ఖాళీగా వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. రాళ్లతో నిండిన భూమిని సాగుయోగ్యంగా మార్చేందుకు సరికొత్త యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో రైతుల కష్టాలను కళ్లారా చూసిన ఆ యువ రైతులు మధ్యప్రదేశ్ వెళ్లి ఓ యంత్ర పరికరాన్ని కొనుగోలు చేసి ఇక్కడి పొలాలను శుభ్రపరుస్తున్నారు. ఆ యంత్రం పనితీరు ఎలా ఉందో, రైతుల అనుభవాలు ఏమిటో మీరు చూడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలు సాగుకు పనికిరాకుండా ఉన్నాయి. రాళ్లతో నిండిపోయి ఉన్న భూములను సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరించి కంది, మిరప లాంటి కొన్ని రకాల పంటలను మాత్రమే సాగు చేసేవారు. ఇలా కూలీలతో రాళ్లను ఏరించడం అంత సులభమైన పని కాదు. దీనికి ఖర్చు కూడా ఎక్కువే. పైగా 1-2 పంటలు పూర్తయ్యేసరికి మళ్లీ రాళ్లు పైకి తేలతాయి. మొక్క వేళ్లు కూడా భూమి లోపలకు చొచ్చుకుని వెళ్లడానికి రాళ్లు అడ్డంకిగా మారడంతో పైరు ఎదుగుదల అంతగా ఉండదు. అందువల్ల చాలామంది రైతులు పొలం ఉన్నా అవి రాళ్ల పొలాలు కావడంతో వృధాగా వదిలేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశమైన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. ఈ సమస్యను స్వయంగా చూసిన కొమరోలుకు చెందిన రంగస్వామి, నంద్యాలకు చెందిన అతని సోదరుడు మల్లికార్జునరావులు కలిసి మధ్యప్రదేశ్ వెళ్లి రాళ్లు ఏరే యంత్రాన్ని 10,40,000తో కొనుగోలు చేశారు. ఈ యంత్రం నడిపేందుకు ట్రాక్టర్ను అమర్చుకున్నారు. ఈ ఏడాది జనవరిలో తమ పొలంతో పాటు చుట్టుపక్కల వారి పొలంలో రాళ్లు ఏరించడం ప్రారంభించారు. మంచి ఫలితాలు వస్తుండటంతో ఇటు ఆంధ్ర, తెలంగాణతో పాటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలోని రైతులు కూడా వీరిని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న భూమి అయితే 2-3 గంటలు, కొత్త భూమి అయితే 5-6 గంటల్లో 1 ఎకరా నేలలో రాళ్లు ఏరే పని పూర్తవుతోంది. ఏళ్ల తరబడి వృధాగా ఉన్న భూమి సాగుయోగ్యంగా మారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలాల్లో ఇంతకుముందు రాళ్ళు రప్పలతోటి చాలా చిరాగ్గా ఉండేది. రాళ్ళు రప్పలు ఉండటం వల్ల నేను పంటలు వేసుకోవడానికి, సేద్యం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. రాళ్ళు ఏరే యంత్రాన్ని తీసుకొచ్చి గంటకి 2700 ఇచ్చి రాళ్ళు ఏరిస్తున్నాను. ఈ రాళ్ళు ఏరించిన తర్వాత
భూమిలో ఉన్న రాళ్ళన్నీ ఒక 50% బయటికి తీసేస్తే సేద్యాలు చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది. 50% అయితే రాళ్ళు ఖచ్చితంగా భూమిలోంచి పోతాయి బయటికి. మనం ఇంకా కావాలి ఇంకా చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని గొర్రు కొట్టి గుంటుకు కొట్టి ఇవన్నీ చేసి మళ్ళీ ఏరించుకోవచ్చు. ఎకరానికి వచ్చి 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఇదంతా శుభ్రం చేసుకుని ఇందులో మొక్కలు నాటుదామని చెప్పి ఇదంతా రాళ్ళు ఏరేస్తున్నాను అనమాట. ఇంతకుముందు అయితే చాలా దారుణంగా ఉండేది. ట్రాక్టర్తో సేద్యం చేసుకోవాలని, ఎద్దులతో సేద్యం చేసుకోవాలని చాలా ఇబ్బందిగా ఉండేది రాళ్ళు ఉండటం వల్ల. ఇప్పుడు ఇది రాళ్ళు ఏరేయటం తర్వాత ఇప్పుడు సేద్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండి పంటలు పండించుకోవడానికి అనుకూలంగా తయారైందండి ఈ భూమి. గతంలో కొంత లేబర్ తోటి ఏరించాం. లేబర్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ఈ మిషన్ వచ్చిన తర్వాత రైతులకు అనుకూలంగా ఉంది. నేను ఏంటంటే నాకు కంచి చుట్టూ ఇది బయటికి వెళ్ళి ఎక్కడ అవకాశం లేక నాకు కంచి చుట్టూ పోయించుకుంటున్నాను. ఎవరికన్నా గుంతలు ఉండి ఆ గుంతల్లో పోయించుకుని లేదా రోడ్లకు ఉపయోగించుకుని వాళ్ళం అయితే పొలాల్లో రోడ్లకు ఉపయోగించుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి. చాలా కష్టమే ఇది, లేబర్తో ఖర్చుతోటి కూడుకున్న పని. బాగా ఈ యంత్రాలు వచ్చాక బాగుంది. రాళ్లు ఏరే యంత్రంతో రంగస్వామి, మల్లికార్జునరావులకు ఉపాధి లభిస్తోంది. 1 గంటకు 2700 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. ఈ యంత్రం పనిచేయడానికి 65 HP సామర్థ్యం గల ట్రాక్టర్ను వినియోగిస్తున్నారు. చిన్న సైజు నుంచి 5 కేజీల బరువు గల రాళ్లను తీయటానికి యంత్రం సరిపోతుందని, అటుపై కూలీలను ఉపయోగించి రాళ్లను ఏరి ట్రాక్టర్లో వేయించుకోవాలని నిర్వాహకులు వివరించారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో రాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా బాగా ఉంది. మేము వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి ఈ యంత్రం తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 10,40,000 పడింది. ఇది మాకు కాస్ట్లీ. దీంతోడు 4 వీలు ట్రాక్టర్ అయితేనే దీన్ని లాగగలుగుతుంది. మేము 2-3 ట్రాక్టర్లు మార్చి చూసాము ఈ యంత్రానికి. మామూలు 2 వీలు వేసాము. 2 వీలు అంత రైతు సాటిస్ఫాక్షన్గా లేడు. మళ్ళీ 4 వీల్లో 55 HP ఇంజన్ వేసాము. అది కూడా బాగానే చేసింది, కానీ రైతు ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు. ఇంకా లోపలికి దించాలనేది ఒక రైతుకు బాగా ఆకాంక్ష. దాన్ని బట్టి మళ్ళీ 65 పెద్దది ఇంకా ట్రాక్టర్లో పెద్ద ఇంజన్ తీసుకొచ్చాము. ఇప్పుడు రైతు బాగా సాటిస్ఫాక్షన్గా బాగా హ్యాపీగా ఉన్నాడు. లోగడ పూర్వం నుంచి కూడా చాలామంది చేలలో ఏరడము నేను ఫీల్డ్ ఎక్కువ చూశాను. నేను చాలా లెక్క చూశాను. రైతులంతా అది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏరినా కూడా రాళ్ళని చాలా తీయలేకపోతుండ్రు. రైతు కాడ కాస్ట్లీ వచ్చేసి గంటకు 2700 ఛార్జ్ చేస్తున్నాం మేము. సాగులో ఉన్న పొలం అయితే కనుక ఒక్కసారి చేయడం వల్ల పొలంలో ఉన్న రాళ్ళు మొత్తం కంప్లీట్గా అయిపోతున్నాయి. సాగులో లేని పొలం, కొత్తగా పొలాన్ని సాగులోకి తెచ్చే పొలాన్ని అయితే కనుక 2 సార్లు అట్లా చేసుకుంటే కనుక పొలం మొత్తం నీట్గా సాగులోకి వచ్చేస్తుంది. రాళ్ళు వచ్చేసి నిమ్మకాయ సైజు, అంటే చిన్న సైజు నుంచి ఒక 6-5 కేజీ రాళ్ళ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ అంత పైన ఉన్న కూడా ఒక 1/2 కేజీ అట్లా ఇట్లా ఉన్న కూడా రాళ్ళు మొత్తం తీసేయడం జరుగుతుంది. పెద్ద రాళ్ళు అంటే వచ్చేసి రైతు ఒక 2 లేబర్ని పెట్టుకొని మిషన్ దగ్గర రాళ్ళని ఏరేసుకొని ట్రాక్టర్లోనే వేసేస్తుండ్రు. దాంట్లోనే మిషన్లో కానీ ట్రాక్టర్లో కానీ ఖచ్చితంగా మిషన్ పక్కకు 2 ట్రాక్టర్లు కంపల్సరీగా వెనక ఉండాలి అవి తీసేసుకోవడానికి. అవి చేలోంచి వాళ్ళకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ చేను చుట్టూ కానీ బయట కానీ ఏదైనా వాళ్ళ గుంతలు పూర్వం ఏదైనా బాయిలు ఉంటే చేలలో అక్కడ బాయిలు ఉండేవి, పాతవి అనేవి అవి బూడ్చుకోవడానికి అట్లా వాళ్ళకు అన్ని విధాలుగా ఉపయోగించుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. రాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఏ పైరు వేసినా కూడా ఏర్లు భూమిలోకి గట్టిగా ఇదిగాక పంటను పైకి ఎదగనీయకుండా చేస్తుంది. దాన్ని బట్టి ఈ రాళ్ళు ఏరడం వల్ల ఏంటంటే ఎక్కువ మట్టి ఉండడం వల్ల బాగా సతవుతోటి మొక్క ఎదుగుదలకు బాగా వస్తుంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చేదానికి కూడా నాణ్యంగా బాగా ఉంటుంది. పొలాల్లో రాళ్ళు తీసే మిషన్ బాగుంది సార్. ప్రతి ఒక్క రైతు ఆకర్షణగా ఏరించుకుంటున్నాడు. ప్రతి ఒక్క దానికి బాగుంది. రైతు పంట పెట్టుకోవడానికైనా లేకపోతే మళ్ళీ ఏదన్నా పైరు వేసుకోవడానికైనా, ఎద్దులో సేద్యానికి, ట్రాక్టర్ సేద్యానికి ఇబ్బంది లేకుండా రోటావేటర్ వేసుకోవడానికి కానీ ఏ దానికైనా కానీ బాగుంది సార్. మన కడప జిల్లా కానీ ఇటు తెలంగాణ చేసేసినాం, అట్లు కర్ణాటకలో బీదర్లో చేసేసినాం, కర్నూలు జిల్లాలో కూడా చేసేసినాం. మాకు అంతటి బాగానే ఫోన్లు వస్తున్నాం సార్. అనంతపురం జిల్లా అంతా వెళ్తున్నాం సార్, చేస్తున్నాం సార్. ప్రభుత్వాలు సైతం ఇలాంటి సరికొత్త యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెస్తే నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూములు సాగుయోగ్యంగా మారి రైతులకు లాభం చేకూరుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పంటల్లో దిగుబడిని పెంచే ముఖ్య పోషకం పొటాష్.
నిజానికి మన దేశంలో నత్రజని ఎరువులను అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడుతున్నారు కానీ పొటాష్ను మాత్రం అశ్రద్ధ చేస్తున్నారు. దిగుబడిని పెంచటమే కాకుండా పొటాష్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కూరగాయలు, పండ్లలో రంగు, రుచి దేనివల్ల పెరుగుతుందో తెలుసా? అది పొటాష్ వల్లే. పండ్లలో తీయదనం, నిల్వగుణం పెంచాలంటే పొటాష్ పోషకం అవసరం. అలానే గింజ ధాన్యాల్లో గింజ గట్టిపడడానికి పొటాష్ కావాలి. ఇంకా చాలా ఉపయోగాలున్న పొటాష్ను ఎలా వాడుకోవాలో, సూటి ఎరువులుగానే కాక ఆకులపైన పిచికారీ రూపంలో ఎలా వాడుకోవచ్చో, పొటాష్ ప్రాధాన్యమేమిటో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని అగ్రినమీ విభాగం సహాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మార్కెట్లో ప్రధానంగా 2 రకాల పొటాష్లు ఉంటాయి. ఒకటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు సల్ఫేట్ ఆఫ్ పొటాష్. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దాదాపు అందులో 60% వరకు పొటాష్ ఉంటుంది. ఇది అన్ని పంటలకు సమర్థవంతంగా వినియోగించవచ్చు. కానీ కొన్ని పంటలు ఉంటాయి, ఉదాహరణకు పొగాకు కావచ్చు, బంగాళదుంప కావచ్చు, లేకుంటే నిమ్మ మరియు ద్రాక్ష, ఇట్లాంటి పంటలలో ఇది వినియోగించడానికి రాదు. దీనికి అనుగుణంగానే ఈ పైర్లకు వాడుకోవాలంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం వాడుకోనికి ఎంతైనా అవకాశం ఉంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో 50% వరకు పొటాష్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్లో గంధకం అనే ఒక మూలకం ఉంటుంది. ఎక్కడైతే నేలల్లో తక్కువ గంధకం శాతం ఉన్నదో అక్కడ ఇట్లాంటి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఎరువును మనం వాడుకోవచ్చు. మార్కెట్లో ఇవి కాకుండా కూడా ద్రవ రూపంలో కూడా దొరుకుతుంటాయి. మనకు ఈ పొటాష్ మూలకము వేరే మనకు సేంద్రియ ఎరువుల్లో చూసుకున్నట్లయితే పశువుల ఎరువులో 0.5 నుంచి 0.6 వరకు ఉంటుంది. వేప పిండిలో 1.3% ఉంటుంది. తర్వాత ఆముదం పిండిలో కూడా 1.4% ఉంటుంది. కానీ కొబ్బరి చెక్కలో మాత్రం 1.8% వరకు ఉంటుంది. ఈ నల్లరేగడి భూములు అయితేనేమి, చెల్కా నేలలు అయితేమి ఏ విధంగా ఎరువును వినియోగించుకోవచ్చు అంటే, చెల్కా నేలలో 2-3 దఫాల్లో వినియోగించుకోవచ్చు. అదే నల్లరేగడి భూముల్లో మనము 2 దఫాల్లో విత్తనం వేసుకున్నప్పుడు ఒకసారి, తర్వాత పైపాటుగా వేసుకునే అవకాశం ఉంది. అదే మనం పత్తి చేను చూసుకున్నట్లయితే విత్తనం వేసేటప్పుడు, తర్వాత మొక్క ఎదిగిన 30, 60, 90 రోజులప్పుడు కూడా పైపాటుగా మనము ఈ పొటాష్ ఎరువును వేసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అయితే ఈ పొటాష్ ఎరువు యొక్క ప్రయోజనాలు ఏముంటాయంటే, ప్రధానంగా మనం వరి చేయవచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే చెరుకు కావచ్చు, వీటన్నిటిలో కాండం గట్టిపడే దశ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాండం గట్టిగా ఏర్పడినప్పుడు మొక్కలు గాలికి కానీ లేకపోతే అధిక వర్షాలకు కూడా కింది పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ పొటాష్ ఎరువులో ఎక్కువ శాతం నీటి ఎద్దడిని తట్టుకునే గుణాన్ని మన పంటలకు అందిస్తుంటుంది. ఈ పొటాష్ ఎరువు వినియోగం వల్ల ఈ ధాన్య పంటల్లో గింజలు గట్టిగా ఉండేసి, అంటే నిండుగా చేరి గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా పిలకలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధాన్య పంటల్లో, అంటే సజ్జ కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో బాగా అవకాశం ఉంటుంది ఈ పొటాష్ ఎరువు వేయడం వల్ల. ఈ చీడపీడలను తట్టుకుని నిలబడే శక్తి దీంట్లో ఎక్కువ ఉంటుంది ఈ పొటాషియం ఎరువు వాడకంలో. అంతేకాకుండా మనము చౌడు నేలలో కనుక ఈ పొటాష్ ఎరువును విరివిగా ఉపయోగించుకున్నప్పుడు ఇనుపధాతు లోపం ఏదైతే ఉంటుందో అది పొటాషియం ఎరువు చేయబట్టి మంచిగా ఈ ఇనుపధాతు లోపం లేకుండా చూసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు మనము ఇంకా వేరే ఇతరత్ర పంటలు కనుక చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ దుంప సంబంధించినటువంటి పంటలు, క్యారెట్ కావచ్చు, లేదా బీట్రూట్ కావచ్చు, లేకపోతే బంగాళదుంప కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాటి యొక్క పరిమాణం పెరుగుతుంది ఈ పొటాషియం వాడడం వల్ల. ఇదే కాకుండా ఈ యొక్క కూరగాయ సాగుల్లో మనము ఈ టమాటా కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము నాణ్యత గల నిల్వ సామర్థ్యం పెంచే అవకాశం ఈ పొటాషియం ద్వారా మనకు సమకూరుతుంది. వరిలో ప్రతి సంవత్సరం మనము సూటి ఎరువులతో ఎంతో మనము వాడుకుంటుంటాము. అయితే ఈ వరిలో కనుక మనము ఒకవేళ పొటాష్ ఎరువును కనుక వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ ఆకు కింది భాగంలో ఉన్న ఆకులు ఏవైతే 4-5 వరుసలలో ఉన్న ఆకులు ఎరుపు రంగుగా మారుతాయి. చివరి ఆకు కొనల చివరిలో భాగం ఎరుపు రంగులో మారి అది క్రమేణా ఆకు మధ్య భాగంకు చేరి ఆకులు వడిలిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రంగు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ఈ యొక్క గింజ గట్టి పడే దశ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కనుక మనము పొటాష్ కనుక సమయానుకూలంగా మనం సవరించలేని పరిస్థితిలో ఏమవుతుందంటే ఈ గింజ నిండకుండా ఉంటుంది, గట్టిగా ఉండకుండా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే
ప్రధానంగా బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ అంట, ఆకు ఎండు తెగులు, అది కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సవరించాలంటే మనకు సూటి ఎరువులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం అనేది ఒక మంచి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే పశువుల ఎరువు 10 టన్నులు వేసుకుంటే ప్రతి సంవత్సరం ఆఖరి దిక్కులో అంటే నాటు పెట్టే టైంలో వేసుకొని చివికిపోయిన ఎరువులు వేసుకోవడము, దుబ్బు కట్టే దశ మరియు అంకురం నుంచి గింజ పాలు పోసుకునే దశ అయితే మనం గుర్తించి దాని టైంలో మనం ఈ పొటాషియం కనుక పైపాటుగా వేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ పొటాషియం సవరించిన వారం అవుతాము. మంచి దిగుబడిని వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఫోలియర్ స్ప్రేలో ముఖ్యంగా ఏంటంటే మనం వేసే పైపాటుగా పిచికారీ చేసే ప్రదేశము సుమారుగా గాలిలో 15 కిలోమీటర్ల పర్ సెకండ్ కనుక వీచినట్లయితే ఎప్పుడు కూడా మనం ఆ మందు ద్రావణం పిచికారీ చేసేది మొక్కల మీద పడకుండా ఉంటుంది. 19 కావచ్చు, లేకపోతే మల్టీకే రూపంలో కనుక మనము ఈ యొక్క పొటాషియం సవరించుకోనికి 5 గ్రామ్ పర్ లీటరు 19 కావచ్చు, లేకపోతే 13,045 4 to 5 గ్రామ్స్ అయినా మనం వినియోగించుకొని సవరించుకోనికి అవకాశం ఎంతైనా ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశం జరిగింది. ఎఫ్పీఓల ద్వారా పంట కొనుగోళ్లు, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ వంటి అంశాలపై సంఘాలకు అవగాహన కల్పించారు. నాబార్డ్ సౌజన్యంతో న్యాల్కల్ మండలం గంగ్వార్కు చెందిన నారింజా రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటైంది. సదస్సుకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు 50కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల డైరెక్టర్లు, సభ్యులు హాజరయ్యారు. మాది నారింజా రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ. మేము ముఖ్యంగా 2021 అక్టోబర్ 9 నుంచి ఎఫ్పిఓ స్టార్ట్ చేసినాం. దాంట్లో ప్రొక్యూర్మెంట్ మెయిన్గా రైతులు ఎక్కడెక్కడ లాస్ అవుతుండ్రు, ఎవ్రీడే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు రైతులు ఎక్కడ నష్టపోతుండ్రో దానిపైన మేము ఫోకస్ చేసి ప్రతిరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఫార్మర్స్కి ఫీల్డ్ విజిట్ చేయడం, దాంతోపాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం. ఇప్పుడు మేము సోయాబీన్, కంది, చెనా, మేజ్, కాటన్ అన్ని పంటల మీద మేము కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసినాం. దాంతోపాటు మా ఒక్క ఎఫ్పిఓనే కాకుండా ప్రతి ఎఫ్పిఓ సక్సెస్ కావాలని ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి, కామారెడ్డి నుంచి, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూర్, తాండూర్, వికారాబాద్ నుంచి కూడా ప్రతి ఏరియాలో ఉన్న ఎఫ్పిఓస్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అది జైరాబాద్లో కేవీకి ఆధ్వర్యంలో. మన డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నారింజ ఎఫ్పిఓలతో కలిసి 50 ఎఫ్పిఓ సంబంధితులు డిస్ట్రిక్ట్ నలుమూలల నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈరోజు ఎఫ్పిఓలు స్థాపించడం జరిగింది. వాటిని రిజిస్ట్రేషన్ చేస్తూ ఒక ఎఫ్పిఓని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లగలమో ఆ విషయాల గురించి వారితో డిస్కస్ చేయడం జరిగింది. రైతుల నుంచి పంట సేకరణ సమయంలో మధ్య దళారీ ప్రమేయం లేకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎలా వ్యవహరించాలనే దానిపై ఎఫ్పిఓ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా సోయా, మొక్కజొన్న, కంది వంటి పంటల సేకరణలో రైతులకు ఎలాంటి మార్గదర్శకాలు అందించాలనే విషయాలను వివరించారు. నాబార్డ్ అధికారులు సైతం తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వివరించారు. మన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రాల్లో నారింజా రైతుమిత్ర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ రైతుల ద్వారా హార్వెస్ట్ చేసిన సోయాబీన్ కానివ్వండి, రెడ్ గ్రామ్ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇలాంటి పంటలకు ప్రొక్యూర్మెంట్ ఏ రకంగా చేయాలి, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏముంటాయి, ఆ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, రేట్ ఎలా ఫైనలైజ్ చేస్తాము, ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు ఉన్న 40-50 ఎఫ్పిఓస్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, రైతులు, అలాగే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, ఏడీఏ కానివ్వండి అందరు ఇచ్చేశారు. నాబార్డ్ నుంచి మన జిల్లాలో 5 ఎఫ్పిఓల వరకు ప్రమోట్ చేశాము. రైతు ఉత్పత్తిదారు సంఘాల బలోపేతంతో రైతులకు లాభం చేకూరుతుందని ఈ సందర్భంగా అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.